వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నేను బీజేపీకి వెళ్ళాను. అంటే ఇంకా బీజేపీ ఆయన క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు కదా. క్యాండిడేట్ అనౌన్స్ లేదు. మా కమలం పువ్వు గుర్తు నరేంద్ర మోడీ అంతే కదా. క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాయి, కమలం పువ్వు గుర్తే మాది. అంటే ఇక్కడ మోదీని చూసి ఓటు వేయాలనుకుంటున్నారు. మోడీని చూసి ఓటు, మోడీవి పన్ను చూసి ఓటు. మొన్న జిఎస్టీకి పండగ చేసుకురు మన ఎంతమంది. మొన్న దసరాకి నవరాత్రుల పూట జిఎస్టీ లేవు. ఎంతమంది ఎంత ఐటమ్స్ ఎన్ని తీసుకుపోయారు, చాలా మంది చాలా తీసుకుపోయారు. కానీ ఇక్కడ లోకల్ లా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ బాగా టఫ్ గా నడుస్తుంది. బీజేపీ సపోర్ట్ పెద్దగా ఏమి వినిపిస్తలేదు. బీజేపీ ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది? ఇలా సపోర్ట్ లేదంటే క్యాండిడేట్ అంటారు కదా మీరు. క్యాండిడేట్ గానే మాది కూడా సపోర్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు ఏముండే, టీఆర్ఎస్ ఒకటే సపోర్ట్ ఉండే, కాంగ్రెస్ అప్పుడు సపోర్ట్ లేకుండా క్యాండిడేట్ గానే సపోర్ట్ అయినది. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఎట్లున్నది, క్యాండిడేట్ ఓకే కానీ మళ్ళీ ఇది కూడా సపోర్ట్ వస్తుంది. అయితే మళ్ళీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అక్కడైతే ఇప్పుడు లంకా దీపక్ రెడ్డి పేరు వినిపిస్తుంది. మళ్ళీ రీసెంట్ గా విక్రమ్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు? మాకు దీపక్ రెడ్డికే బాగుంటుంది. అంటే ఆయన గతంలో ఎన్నికల్లో కూడా ఓడిపోయిండు. మరి ఇప్పుడు ఈసారన్నా ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుంది అంటే టికెట్ ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గెలిచే అవకాశం కూడా ఉన్నది, చెప్పలేము. ఇప్పుడు ఆయన మైనార్టీ ఓట్లు కట్ అవుతాయి, ఇక్కడ మైనార్టీ ఓట్లు కట్ అవుతాయి. ఇప్పుడు మన మోడీ ఉన్నాయి, మొన్న ఆపరేషన్ సింధూర్ అవి ఉన్నాయి. అవన్నీ మనం పబ్లిక్ తీసుకొని పోతే తెలుస్తుండదు పబ్లిక్ కి ఎట్లుంది ఆవరణ అనేది, ఎట్లున్నది మీకే తెలుసు అని. దాని నుంచి కూడా కొన్ని ఓట్లు పడే అవకాశం అయితే ఉంది. అంటే మీరు ఇక్కడ లోకల్ ఉంటున్నారు కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీతకి టికెట్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు. మరి వీళ్ళిద్దరికే గట్టి పోటీ కనిపిస్తుంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉందంటే మాగంటి సునీత గెలిచే అవకాశం ఉంది. అంటే ఎందుకు? ఆమెకి రాజకీయ అనుభవం ఏం లేదు, మాగంటి గోపీనాథ్ కు ఉన్నది కానీ సానుభూతి. అంటే ఎంత వరకు సానుభూతి వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే ఆమె గెలిచినప్పటికీ ఆమె వచ్చి మీకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ మీ సమస్యలు గానీ అవి ఏమైనా కానీ ఆమె తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కానీ అవి చేసినా చేయకపోయినా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నంత వరకు చేశారు. ఎందుకంటే ఆమె మాగంటి గోపీనాథ్ పోయాడు కాబట్టి సానుభూతితో వేయాలి. మరి అట్లా అంటే ఇటు నవీన్ యాదవ్ కి కూడా సానుభూతి ఉంది కదా, ఆయన 2 సార్లు ఎంఐఎం నుంచి ఫస్ట్ ఎంఐఎం నుంచి నెక్స్ట్ సారి ఆయనకి వేయాలి. ఇది ఒక్కసారి మాత్రం పోయాడు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చేసినా చేయకపోయినా నవీన్ యాదవ్ నెక్స్ట్ సారి గెలవాలి. కానీ ఇప్పుడు ఈసారి గెలిచినా గెలవకపోయినా సానుభూతిగా మాగంటి సునీతనే గెలిపియాలి. అయితే మళ్ళీ ఇప్పుడు మాగంటి సునీతతో పాటు వాళ్ళ బిడ్డలు కూడా ప్రచారంలో ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళ పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయంగా కేసులు పెట్టిరు. ప్రచారానికి వస్తే తప్పేముంది, ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఆడబిడ్డల మీద కేసులు పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దానిపైన ఏమంటారు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరిని ఏం చేయలేము. కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. కాంగ్రెస్ పార్టీకి వస్తారా? యాదవ్ నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మళ్ళీ 15 సంవత్సరాలు ఈమె మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా. అవును, ఆయన ఒరిజినల్ గా టీడీపీ, ఈజ్ నాట్ బీఆర్ఎస్, కన్వర్టెడ్. అతని వాల్యూ లేదు అసలు. అంటే ఆయన వరుసగా 3 times హ్యాట్రిక్ కొట్టినాడు కదా, మరి ఈసారి కూడా వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చిరా, ఆమె ఏమైనా వచ్చే అవకాశం ఉంటారా? ఏవో నమ్మకం లేదు నాకు, అంత సింపతి లేదు. ఎందుకంటే ఆయన ఉంటే వేరు, ఆయన లేకపోతే వేరు కదా. అయితే మాగంటి సునీత సింపతి వర్కౌట్ అవుతుందా లేకుంటే నవీన్ యాదవ్ పలుకుబడి గెలుస్తుంది అంటారా? నవీన్ యాదవే గెలుస్తాడు నా ఉద్దేశం. నవీన్ యాదవే గెలుస్తాడు అంటే ఆయన 2 times ఆల్రెడీ ఓడిపోయినాడు. ఫస్ట్ అందుకనే ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడైనా గెలిపించాలని పబ్లిక్ వేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కి మంచి పేరు ఉంది, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ కే ఉంది ఎంతో కొంత. అయితే కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, 420 హామీలను కూడా అవన్నీ హంబక్ అంతే. వాళ్ళు చేసేదేదో చేస్తున్నారు, వీళ్ళు ప్రచారం ఇలా చేస్తున్నారు అంతే. అంటే హైడ్రా పేరుతో కూడా పేదల ఇండ్లు కూలగొట్టారు. హైడ్రా కూడా ఏం మంచిది చేయలేదు. అలా కాదు, హైడ్రా కొన్ని మంచి పనులు చేసింది. నిన్న కాకపోయినా 172 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్ ని వాళ్ళు ఆక్యుపై చేశారు. మరి వేరే వాళ్ళు ఆక్యుపై చేసి గుడిసెలో వేస్తే పడేయకుండా ఎలా ఉంటారు? అది గవర్నమెంట్ కి లాభమే కదా. అలాగే ఇప్పుడు చూడు, వర్షాలు వస్తా ఉంటే మనకి నీళ్లు వెళ్ళటం లేదు, ఎక్కడికక్కడ వరదలు వచ్చేసి ఇళ్లలో కాలనీలో కూడా వచ్చేసి మునిగిపోతున్నాయి. మరి అవన్నీ వైడన్ చేయాలి కదా.
మరి చేయాలంటే వీళ్ళు యాక్టివ్ గానే ఉండాలి. అయితే ఈ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇప్పుడు జూబ్లీస్ జరిగినప్పుడు బకాయి కార్డులని పంచుతున్నారు. దానిపైన ఏమంటారు? అంటే ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేసిందని మీరు అడగండి, ఓటు కోసం వచ్చినప్పుడు ఈ విషయం అడగండి అంటూ మాట్లాడారు. మళ్ళీ దానిపైన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నవీన్ యాదవ్ గారికి ఓటు వేయమని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేయరు కదా. సో వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తారు, వీళ్ళ ప్రయత్నం అనేది వీళ్ళు చేస్తారు. ఇక్కడ ఇండివిజువల్ ఇమేజ్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తే రేపు మాకు అభివృద్ధి చేస్తారని ఫీల్ అవుతారు. అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళకి గెలిపిస్తే రేపు మాకు ఫండింగ్స్ రావు అని ఫీల్ అవుతారు. ఓటర్స్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. పబ్లిక్ ఓటర్స్ ఆ రకంగా ఫీల్ అవుతారు. ఫండింగ్ అనేది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి గెలిపిస్తే మాకు ఫండింగ్ ఈజీగా వస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మైనస్ పాయింట్ ఏంటంటే ఆమె సెంటిమెంట్ సింపతి అన్ని ఉన్నా సరే ఆమె పబ్లిక్ లైఫ్ లో లేరు. మోస్ట్ ఇప్పుడు మన కవిత గారు ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. శర్మిల గారు ఉన్నారు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. సో ఆమె మొన్న ఖమ్మం నుంచి పోటీ చేస్తారని కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో పబ్లిక్ లైఫ్ లో కూడా ఉండగలిగితేనే అది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఈమె గెలిపించినా ఇతను ఏం చేస్తారని ప్రజలు చూస్తారు. రాజకీయాల్లో సింపతి అనేది ఉంటది, కానీ సింపతి బేస్ చేసి మొత్తం గెలవాలంటే అవదు. సింపతి అనేది ఒక పాయింట్, ఆ పాయింట్ పై ఆమెకి ఇంకా కావాల్సినవి ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా కలుపుకొని ఆమెకి ఆ క్వాలిటీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనుకోకుండా జరిగిన సంఘటన అది, బై ఎలక్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది అనుకోకుండా సింపతి అనేది ఉంటుంది, ఆమెకుండే గౌరవం ఆమెకి ఉంటుంది. కాకపోతే గెలుపు అవకాశాలు మాత్రం ఈయనకు ఉంటాయి. మొత్తం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి గానీ కాంగ్రెస్ ఉన్న అభివృద్ధి పనులు చేస్తుందా? అంటే అభివృద్ధి అంటే ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఇవి చేస్తున్నారు. హైడ్రా సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని చేసుకుని వెళ్తున్నారు. గత 2 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఏవైతే అవినీతి ఉందో, లేకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో 50,000 కోట్ల వరకు మేము నెలకి మేము ట్యాక్స్ మన ఇది పే చేస్తాం ఇంట్రెస్ట్. సో ప్రభుత్వం ఆర్థికంగా కుంటుపడింది, వాటిన్నిటిని కవర్ చేసుకుని వస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ వర్గాల వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి నిజంగా ఇచ్చే ఉద్దేశం ఏం లేదు, ఇదంతా కావాలని ఓట్ల కోసం ఒక డ్రామాని చేసిండు. ఇప్పుడు నిజంగా అంతగానం రేవంత్ రెడ్డికి ఉంటే ముందు అంటే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచే ఎందుకు బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడలేదు, ఎందుకు ఇంత ముందుకు పోలేదు అని వాళ్ళు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. మరి దానిపై ఇవి బీసీ రిజర్వేషన్లు అనేవి ఏదో మనం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తే చెల్లదు. అందుకే కులగణన సర్వే చేశారు. రేవంత్ రెడ్డికి ముందే తెలుసు కదా, కులగణన సర్వే చేయాలి కదా. కులగణన సర్వే చేశారు. దేశంలో చాలా బీసీ రిజర్వేషన్ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? ఒక బేసిడ్ అంటే లేదు ఇక్కడ. అందుకే తెలంగాణ ఎలక్షన్స్ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన సర్వే చేశారు. ఏ కమిటీ వాళ్ళు ఎంతమంది సర్వే చేసి ఆ సర్వే బేస్ చేసి అప్పుడు ఆ సర్వేని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ బిల్లు తీసుకెళ్లి అందరూ ఆమోదం తెలిపి అప్పుడు గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒక బేసిడ్ అంటూ ఉండాలి. ఆ బేసింగ్ అంతా చేశారు. ఎప్పుడో మనకి 70 ఏళ్ళ క్రితం చేశారు కులగణన, ఇప్పుడు చేశారు. బేస్ లేకుండా చేస్తే ఫెయిల్ అవుతుంది కాబట్టి బేస్ పెట్టి చేశారు. ఇప్పుడు హైకోర్టులో స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడం అంటే దానికి కొట్టలేదు, ఆ యొక్క విచారణ అనేది ఆపారు. సో రేపు సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తారని చెప్తున్నారు. సో బీసీ రిజర్వేషన్ అనేది చాలా పెద్ద అంశం. చాలా మంది బీసీలు రాజకీయ పరంగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అసలు అసెంబ్లీ తీర్మానం చేయడం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించింది కాదు. అసెంబ్లీ తీర్మానం మొత్తం అసెంబ్లీ తీర్మానం, ఏ అసెంబ్లీ తీర్మానం అయినా గవర్నర్ గారు. సో వాళ్ళ మనసులో ఉన్న తర్వాత ఏమో వాళ్ళు తీసుకొని కూడా నవీన్ యాదవ్ గారి మీద అభిమానత వేసవచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మాగంటి గోపీనాథ్ వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళకి కాస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది ఒపీనియన్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఇద్దరు కూడా టఫ్ వారైతే చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి టఫెస్ట్ గానే ఉంటుంది ఇద్దరికి కూడా. ఎవరు గెలుస్తారన్నది మాత్రం గాడ్ విల్ డిసైడ్. అంటే ఇంకొకటి, కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే చాలా మందిలో కొంచెం కాంగ్రెస్ మీద నెగిటివిటీ ఉంది. ఇది హైడ్రా వల్ల గానీ, ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు అవుతున్నాయి, ఎప్పుడు లేనంత విధంగా హైదరాబాద్ ఈ విధంగా ఉంది. కాబట్టి మరి ఈ నెగిటివిటీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సీజన్ కూడా మళ్ళీ ఇంకా వర్షాకాలం జరుగుతుంది కాబట్టి. అయితే హైడ్రా అనేది వర్కౌట్ చేస్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు అంటే పేదవాళ్ళు దీనికి బలవుతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజెస్ కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ దాని దగ్గరికి హైడ్రా వెళ్ళడం కష్టంగా ఉందేమో అనిపిస్తుంది. మేబీ చాలా టైం పడుతుందేమో. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆయన వరకు అసలు కింది స్థాయిలో ఏం జరుగుతుంది, నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుంది, ఆ పాయింట్స్ ఆయన దాకా వెళ్ళటం లేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా వీటిని రెక్టిఫై చేసుకోకపోతే పార్టీకి కొద్ది కష్టకాలం ఏమో నేను అనుకుంటున్నాను. ఈ నవీన్ యాదవ్
ఆల్రెడీ 2 times ఆయన ఓడిపోయిండు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఎంఐఎం సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినాడు. మరి ఇప్పుడు ఆయన రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా నాకు రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్ అయితే ఎంఐఎం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు గురువు అని చెప్పుకుంటూ వచ్చిండు ఆయన గురించి పాజిటివ్ గా. మరి ఆయన ఎంఐఎం ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? సో నాకు తెలిసినంత వరకు ఎంఐఎం కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారికి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి న్యూట్రల్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వడం మానేసి న్యూట్రల్ గా ఉండి వాళ్ళ వ్యక్తిగత అభిమానం ఎవరికైతే ఉందో వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తారేమో అని నా ఒపీనియన్ యాక్చువల్గా. సో ఆల్రెడీ 2 times ఓడిపోయిన సింపతి నవీన్ యాదవ్ గారికి ఎలా అయితే వర్కౌట్ అవుతుందో, ఆల్రెడీ నియోజకవర్గంలో పలుకుబడి ఉండి నియోజకవర్గంలో తిరిగి మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ కూడా అంతే సింపతి వర్కౌట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. సో అందుకే చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అది నేను చెప్పలేనండి. ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఏదైనా సరే అభివృద్ధి ఫలాలు లేదంటే మనకు వచ్చేటటువంటి అమౌంట్, ఆ క్యాపిటలైజేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎవరు గెలిచినప్పటికీ కూడా సపోర్ట్ చేసి వెళ్తే ఓవరాల్ గా డెవలప్ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఏం చేసినా సరే మన హైదరాబాద్ డెవలప్ అయితే చాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత పోటీ చేస్తుంది, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్, వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇక ఈ రోజు రీసెంట్ గా బీజేపీ కూడా లంకాల దీపక్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసింది. సో ఈ త్రిముఖ పోరు అని చెప్పుకోవచ్చా? ఏమని చెప్పుకోవచ్చు? ఇది త్రిముఖ పోరు అని చెప్పుకోవడం కాదు, చెప్పేయచ్చు ఈజీగా. ఎందుకంటే ఇవాళ లంకాల దీపక్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం బీజేపీకి ప్లస్ పాయింట్ చాలా. ఇక్కడ ఏంటంటే లంకాల దీపక్ రెడ్డి గారు పోయినసారి దగ్గర 24,000 ఓట్లు చీల్చారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా ఉంటుందంటే ఎవరేమి ఇక్కడ కలయికలో లేరు కాబట్టి ఓట్లు అనేవి చాలా స్ప్లిట్ అయిపోతాయి. ఇప్పుడు అధికారంలో పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, మాకు ఓటేయండి, ఈజీ గెలిచేస్తాం, మేము అభివృద్ధి చేస్తాము, నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటామని చెప్పేసి అంటారు. రెండో విషయం ఏంటంటే లంకల్ దీపక్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీ ఎలా ఉంటుందంటే హిందూస్ ఓట్లు చిల్లగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది చెప్పాలంటే. సో అదొక ప్లస్ పాయింట్. లంకల్ దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ పట్టున్న వ్యక్తి, లోకల్ క్యాండిడేట్ కాబట్టి లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి తనకి గొంతులో సందులో ఏ ఓటు పడుతుంది, ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఇది తెలుసు. ఇంకోటి మాగంటి గోపీనాథ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్, ఆయన చనిపోవడం వల్ల ఆయన భార్య గారు అనేటువంటి సునీత గారికి ఇచ్చారు టికెట్. ఆవిడ కూడా నిన్న సభలో భావోద్వేగానికి బాగా లోన్ అయిపోయింది, పాపం ఏడ్ చేసింది. అంటే కామన్ థింగ్. ఇక్కడ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ పట్టున్న వ్యక్తి కాబట్టి జూబ్లీస్ హ్యాట్రిక్ విజయం, ఒకసారి 2 సార్లు గెలవలేదు, ఆయన 3 సార్లు వరుస గెలిచారు కాబట్టి గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి కూడా మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మేము అధికారులు ఉన్నాం కదా, మాకు ఓటేయండి, మేము గెలిచేస్తాము, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే మీకు ఫండ్స్ రావు, అభివృద్ధి జరగని చెప్పేసి. ఇక్కడ బై ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారిగా మీద పడిపోతాయి, ఎక్కడ లేని ప్రేమంతో ఒకటేసారి రావడము ఇలాంటివి చేస్తుంటది. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీనేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, హిందూస్ బీజేపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఏమో ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో మనం చూస్తే పాష్ ఏరియా అయినప్పటికీ ఎక్కువ ఉన్నది స్లమ్స్, అదే విధంగా మైనారిటీస్ కూడా ఎక్కువ ఉన్నారు. మరి మైనారిటీస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే అవకాశమే కనిపిస్తుంది. సో మరి ఇక్కడ హిందూస్ వర్సెస్ మైనారిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందూస్ వర్సెస్ మైనారిటీస్ కాదండి, ఇక్కడ ఒకటే పోటీ ఉంటుందండి. ఏ ఎలక్షన్ అయినా ఉద్యోగత నిరుద్యోగులు మాత్రమే పోటీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే నచ్చలేని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ నిరుద్యోగులు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నిన్న ఒక న్యూస్ వచ్చింది, దగ్గర 300 మంది నామినేషన్ వేశారు. తెలుసా మీకు తెలియదు అనుకుంటా విషయం. గంటకి 16 మంది నామినేషన్ వేశారు. నిన్న ఒక్క జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ కి గంటకి 16 మంది నామినేషన్ వేస్తే ఒక్క రోజులో 300 మంది నామినేషన్ వేశారంట. మరి సో ఈ విధమైనటువంటి పోటీ ఎలా ఉంటుందంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార పార్టీతో మీరు ఇలా మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు విరవీగుతున్నారు, నిరుద్యోగులు పట్టించుకోవాలని చెప్పేసి ఈ నిరుద్యోగులు మా రుచి చూపించాలి, మా దెబ్బ ఎలా ఉంటుందని చెప్పేసి వేశారు. సో ఇక్కడ కాంపిటీషన్ ఇంకా టఫ్ అయిపోతుంది. ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ 300 మందికి దగ్గర 3,000 ఓట్లు చీల్చే స్తోమత ఉన్న వాళ్ళు, వీళ్ళు స్టామినా, పవర్, అంత క్యాలిబర్ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఈ ఎలక్షన్ చాలా టఫ్ గా ఉండబోతుంది. ఇంకా ఈ వారంలో కూడా మనం ఇప్పుడైతే మనం చెప్పలేం, ఇంకో వారంలో మనం చెప్పేసి ఈజీగా ఎవరు గెలిచి చెప్పేసి. ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు రావడం బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇంకో క్యాండిడేట్ ని పెడదామని చెప్పేసి అనుకున్నారు, బీసీ క్యాండిడేట్. కాకపోతే ఇక్కడ బీసీ ఎస్సీ అనేది సంగతి పక్కన పెట్టేస్తే జూబ్లీస్ కేవలం మనం హీరోలు, యాక్టర్లు, కమెడియన్లు అంటే స్టార్ వాళ్ళు ఉంటారని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ దాదాపు చూసుకుంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లము, వైద్యం సరిగ్గా ఉండదు, విద్య సరిగ్గా ఉండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న సతమవుతున్న కాన్స్టిట్యున్సీ కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న టైంలో ఇప్పుడు నిరుద్యోగులు రావడం, నామినేషన్లు వేయడం, వీళ్ళ ఓట్లు అనేది చాలా చీలిపోతుంది. ఇక్కడ వీళ్ళు కీలకం.